స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా కూడా అధికారాన్ని, అహంకారాన్ని చూపించి పోలీసుల్ని దుర్వినియోగం చేసుకుంటూ వైసీపీ వాళ్ళని ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా వాటన్నిటిని తట్టుకుంటూ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇప్పటికే ఫ్యాన్ దూకుడికి స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిల పడిపోయింది. అధికారాలను ఉసిగొల్పి పోలీసులను ప్రయోగించి రౌడీలతో బెదిరించినా భయపడకుండా వెనక్కి తగ్గిన మా వైసీపీ వాళ్ళ సభ్యులు అలాగే ఉండిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకంగా 30 స్థానాల్ని కైవసం చేసుకుంది వైసీపీ పార్టీ. 11 అన్నారు కదరా, మీకు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఒకసారి చూసుకోండి. మా ధైర్యం, మా నమ్మకం మా జగనన్నే, అది గుర్తుపెట్టుకోండి. డబ్బుల కోసం మేము ఓట్లేయలేదు, డబ్బుల కోసం మేము పార్టీ తరపున నిలబడం. మా జగనన్న మీద నమ్మకంతో, మా జగనన్న మీద ఉన్న అభిమానంతో మాత్రమే మేము నిలబడతాం. అది మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అయినా చూస్తున్నారా, అందరి సమక్షంలో మహిళ అని కూడా చూడకుండా ఎలా బెదిరిస్తున్నారో, డ్రెస్ ఎలా లాగుతున్నారా? ఇదేనా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చే రక్షణ ఆడపిల్లలకి? ఇదేగా మీరు చూపించేది? మీరు నన్ను గెలిపించి చూపించండి, శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం లాగిపోయింది. వీళ్ళు మనుషుల, మానవ, మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పరిమితి ఇస్తే నడి రోడ్లు ఉరేస్తే ఒకరిద్దరిని, అప్పుడే వీళ్ళకి. చూశారుగా, పవన్ కళ్యాణ్ అన్న మాటలకి చేతలకి ఏ మాత్రం సంబంధం లేకుండా చేస్తాడు. ఇది కూటమి ప్రభుత్వం వాలకం.